హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా రోజుల తర్వాత తెలంగాణ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 600కు పైగా ఖాళీలు అయితే ఇందులో ఉండడాన్ని మనము చూడవచ్చు. చాలామంది అభ్యర్థులు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అడగడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఆ కోర్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, ఈరోజు మనము ప్రీవియస్గా అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ని తెలుగులో కూడా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేసి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీలో ఎవరైనా మరి ఎంతమంది ఈ యొక్క ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. మీకు ఏమైనా కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అతి త్వరలోనే మనము లాంచ్ చేయబోతున్నాము. అంతేకాకుండా ఈ యొక్క ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ సిరీస్ కూడా మీకైతే డైలీ వస్తుంది ఒక వీడియో యాజ్ పర్ ద సిలబస్ ప్రకారము. ఓకేనా? సో నచ్చిన వాళ్ళు తప్పకుండా చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చూద్దామండి, మరి ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్ ఎలాంటి అంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడిగారు అనేటువంటి వివరాలు మనము చూద్దాము. ఓకే, పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఏ డ్రగ్? డ్రగ్ యొక్క సరైన నిర్వచనము ఏంటి? డ్రగ్. ఏ substance used to diagnose a disease, a substance used to treat a disease, a substance that causes harm to the body, a substance used for food. డ్రగ్ అనేది ఏంటండి సింపుల్గా చెప్పాలంటే? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏ సబ్స్టాన్స్ యూజ్డ్ టు ట్రీట్ ఏ డిసీజ్ అంటే ఒక వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించేటువంటి డ్రగ్నే మనము మరి మెడిసిన్గా కూడా పిలుస్తాము. ఓకేనా? వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించేటువంటి మెడిసినే డ్రగ్. ఓకే, ఇంకా క్లియర్గా చూద్దాం ఇక్కడ. ఏ డ్రగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీ సబ్స్టాన్స్ యూజ్డ్ టు ట్రీట్ ఆర్ ప్రివెంట్ డిసీజెస్. ఇట్ కెన్ హెల్ప్ ఇన్ మేనేజింగ్ సిమ్టమ్స్, క్యూరింగ్ ఇల్నెస్ ఆర్ మెయింటైనింగ్ ఏ పేషెంట్స్ హెల్త్. ఓకేనా? ఇంపార్టెంట్. తెలుగులో కూడా చూసినట్లయితే ఔషధం అనేది ఒక రోగాన్ని చికిత్స చేయడానికి లేదా నివారించడానికి ఉపయోగించే పదార్థము. ఇది లక్షణాలను నిర్వహించడంలో, రోగాన్ని నయం చేయడంలో లేదా రోగి ఆరోగ్యాన్ని కాపాడడంలో లేదా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ డ్రగ్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్? యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, క్రోధ నివారణ ఔషధం యొక్క ఉదాహరణ ఏంటి అనేది క్వశ్చన్. పారాసిటమాల్, ఆస్పిరిన్, ఇన్సులిన్, విటమిన్ సి. ఏంటండి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్? ఆప్షన్ బి అండి, ఆస్పిరిన్. ఓకేనా? ఆస్పిరిన్ అండి, ఇంపార్టెంట్ పాయింట్. చూద్దామండి వివరాలు క్లియర్గా. ఆస్పిరిన్ ఈజ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ దట్ helps to reduce inflammation, pain and fever by inhibiting సర్టెన్ కెమికల్స్ ఇన్ ద బాడీ. అంటే ఆస్పిరిన్ ఎందుకు ఉపయోగిస్తామండి మనము? సో తలనొప్పి వచ్చినప్పుడు మెయిన్గా ఉపయోగిస్తాం, పెయిన్స్ వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు కూడా దీన్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, ద టర్మ్ ఫార్మోకోకినెటిక్స్ అనేటువంటి ద టర్మ్ ఫార్మకోకినోటిక్స్ రిఫర్స్ టు అంటే దీని యొక్క అర్థం ఏంటి? ఫార్మకోకినోటిక్స్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? ద స్టడీ ఆఫ్ హౌ డ్రగ్స్ ఎఫెక్ట్ ద బాడీ, ద స్టడీ ఆఫ్ హౌ డ్రగ్స్ ఆర్ అబ్జర్బ్డ్, డిస్ట్రిబ్యూటెడ్, మెటబాలైజ్డ్ అండ్ excreted. ఆప్షన్ సి, ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ డ్రగ్స్, ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్. ఏంటండి ఫార్మకోకినోటిక్స్ అంటే అర్థం ఏంటి? ఆప్షన్ బి అండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫార్మకోకినోటిక్స్ అంటే ఏంటి? ద స్టడీ హౌ డ్రగ్స్ ఆర్ అబ్జర్బ్డ్. ఓకేనా? ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయి, డిస్ట్రిబ్యూటెడ్
మెటబాలైజ్డ్ అండ్ ఎక్స్క్రీటెడ్. ఇంపార్టెంట్. క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఫార్మకోకినెటిక్స్ ఈజ్ ద branch of pharmacology that studies how a drug absorbed, distributed in a body, metabolized by enzymes and eventually excreted. తెలుగులో కూడా చూద్దాం క్లియర్గా అర్థం అవ్వడానికి. తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అభ్యర్థులు తెలుగు మీడియం నుంచి కూడా ఉంటారు. అంతేకాకుండా చాలామందికి తెలుగులో విన్నది ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ యొక్క పదాల యొక్క వివరణ. ఓకే, ఫార్మకోకినెటిక్స్ అనేది ఒక ఔషధం శరీరంలో ఎలా శోషించబడుతుంది, పంపబడుతుంది, జలకాలు అంటే ఎంజైమ్స్ ద్వారా ఎలా మార్పు చెందుతుంది, మరియు చివరికి ఎలా విడుదలవుతుంది అనేటువంటి ప్రక్రియను అధ్యయనం చేసేదే ఫార్మకాలజీ యొక్క ఇది శాఖగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డ్రగ్ క్లాస్ యూజ్డ్ టు ట్రీట్ హైపర్ టెన్షన్? ఉద్రిక్తత చికిత్సకు ఉపయోగించే ఔషధ తరగతి ఏది? హైపర్ టెన్షన్. ఓకే, యాంటీ డయాబెటిక్, హైపర్టెన్సివ్, యాంటీబయోటిక్స్, నెక్స్ట్ వన్ యాంటీ హిస్టమైన్స్. సో మరి ఏంటండి ఇక్కడ ఏది యూజ్ చేస్తాము ఉద్రిక్తతకు చికిత్స అంటే హైపర్ టెన్షన్కి? ఆప్షన్ బి అండి, యాంటీ హైపర్టెన్సివ్ అనేటువంటి ఔషధాన్ని ఉపయోగించడము జరుగుతుంది. వివరాలు చూద్దామండి. యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ టు ట్రీట్ హై బ్లడ్ ప్రెషర్, ఓకే, బై రిలాక్సింగ్ బ్లడ్ వెజిల్స్ అండ్ రెడ్యూసింగ్ ద హార్ట్ వర్క్ లోడ్. ఏంటండి? బీపీ అండి. ఇది హై బీపీ అంటారు కదా, హై బీపీనే మనము హైపర్ టెన్షన్ అంటాము. ఓకేనా, మరి ఇది ఇందులో మరి ఉపయోగించేటువంటి ఔషధం ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, నరాలు, దాంట్లో ఉన్నటువంటి అంటే చిక్కగా ఉన్నటువంటి రక్తాన్ని ఏం చేస్తుందంటే పల్చగా అయ్యి మరి రక్తపోటు అంటే దాని యొక్క ఫ్లోని పెంచుతుందండి, క్లియర్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ పాస్ మెటబాలిజం ఎఫెక్ట్? ప్రథమ పాస్ మెటబాలిజం ప్రభావం ఏంటి అసలు? ఓకే, ఫస్ట్ పాస్ మెటబాలిజం యొక్క ఎఫెక్ట్ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డ్రగ్ మెటబాలిజం ఇన్ ద లివర్ బిఫోర్ రీచింగ్ ద బ్లడ్ స్టెమ్. డ్రగ్ మెటబాలిజం ఇన్ ద లివర్ బిఫోర్ రీచింగ్ ద బ్లడ్ స్ట్రీమ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పాస్ మెటబాలిజం refers to the process by which a drug is metabolized in the liver before entering the blood stream, reducing its effectiveness. Important and point. చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ప్రథమ పాస్ మెటబాలిజం అనేది ఒక ఔషధము, అంటే ఎంజైమ్ లోపల రక్త ప్రసరణలోనికి చేరుకునే ముందు మరి ఇది ప్రాసెస్ చేయబడుతుందండి. ఇక్కడ లివర్ అండి, ఇది లివర్ తప్పబడింది. ఇక్కడ లివర్లో ప్రాసెస్ చేయడం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించడాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫార్మసిస్ట్? సో గైస్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఫార్మసిస్ట్ అండి? ఔషధ తయారీదారుని ప్రాథమిక విధానం ఏంటి? డిస్పెన్స్ మెడికేషన్, డయాగ్నోస్ డిసీజ్, పర్ఫార్మ్ సర్జరీ, ప్రొవైడ్ న్యూట్రిషనల్ అడ్వైస్. ఏంటి ఫార్మసిస్ట్ ఏం చేస్తారు? ఆప్షన్ ఏ అండి, డిస్పెన్స్ మెడిసిన్స్ ఇస్తారండి. యాజ్ పర్ ద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మరి మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. డిస్పెన్స్ మెడిసిన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా, యా. ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఇంగ్లీష్, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫార్మసిస్ట్ ఈజ్ టు డిస్పెన్స్ medication prescribed by a healthcare provider and provide guidance on how to take a medicine safely. అంతే కదండి, మనము మందులు ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏ టైంకి వేసుకోవాలి అన్నీ కూడా చెప్పేది ఫార్మసిస్ట్. ఓకేనా, సో తెలుగులో కూడా అదే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ బీటా బ్లాకర్స్? బీటా బ్లాకర్ల చర్య విధానం ఏంటి? ఇంక్రీజ్ హార్ట్ రేట్, బ్లాక్ అడ్రినలిన్ receptors, next dilate blood vessels, increase blood sugar levels. ఏంటండి? ఆప్షన్ బి, బ్లాక్ అడ్రినలిన్
రిసెప్టార్స్ అండి. అడ్రినాలిన్ రిసెప్టార్స్ని బ్లాక్ చేయడమే ఈ యొక్క బీటా బ్లాకర్ల యొక్క ముఖ్యమైన యాక్షన్గా, చర్యగా మనము చెప్పుకోవచ్చు. చూద్దాం. Beta blockers work by blocking the effect of adrenaline on beta receptors, which leads to decrease in heart rate and blood pressure. అంతే కదండి. అడ్రినాలిన్ అనేటువంటి అంటే హార్మోన్ను విడుదల చేస్తుందండి. అడ్రినాలిన్ అనేది హార్మోన్ అండి. అది ఒక గ్రంథి అంటాం దాన్ని, అది విడుదల చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉద్రేగం అనేది పెరుగుతుందండి. దానివల్ల ఏమవుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే ఈ బీటా బ్లాకర్లు ఏం చేస్తాయంటే ఆ రిసెప్టర్లపై పనిచేసి ఓకేనా ఈ యొక్క అడ్రినాలిన్ అనేటువంటి హార్మోన్ విడుదల కాకుండా ఆపుతాయి. సింపుల్. అలా ఆపడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ రాదు, హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో మెటబాలిజం అనేది కొంచెం తగ్గించడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు లోయర్ కొలెస్ట్రాల్ లెవెల్స్? కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగించే ఔషధం ఏంటి? యాంటీకోయాగులెంట్స్, స్టాటిన్స్, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ హైపర్టెన్సివ్స్. ఏంటండి మరి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగించేది? స్టాటిన్స్ అండి. స్టాటిన్స్ అయితే ఉపయోగిస్తారు శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలను తగ్గించడానికి. వివరాలు చూద్దాము. Statins are a class of drugs that help lower cholesterol levels in the blood by inhibiting the enzyme responsible for its production in the liver. ఇంపార్టెంట్ పాయింట్. తెలుగులో చూద్దామండి. స్టాటిన్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే ఔషధాల తరగతి. ఇవి ఇక్కడ తప్పుపడుతుంది లివర్. ఓకే, లివర్లో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని సంబంధించిన ఎంజైమ్లను నిరోధించడం ద్వారా పనిచేస్తాయండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీబాడీస్? ఔషధాల యొక్క సాధారణ ప్రభావం ఏంటి? యాంటీబాడీస్ ఏం చేస్తాయండి? సో డ్రౌజినెస్, నెక్స్ట్ నాసియా, ఇంక్రీజ్డ్ అపెటైట్, నెక్స్ట్ వెయిట్ గెయిన్. ఏంటి? ఆప్షన్ బి అండి, నాసియా అంటారండి దీన్ని. ఔషధాలు ఏం చేస్తాయో చూద్దాం. నాసియా is a common side effect of antibodies due to their impact on gut bacteria and digestive process అండి. ఓకేనా, అంటే ఈ యొక్క డైజెస్టివ్ ప్రాసెస్ పైన ఈ యొక్క వీటి యొక్క ప్రభావం, యాంటీబాడీస్ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నాసియా అంటే ఏంటి? కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీబాడీస్ డ్యూ టు దే ఇంపాక్ట్ ఆన్ గట్ బ్యాక్టీరియా ఆన్ డైజెస్టివ్ ప్రాసెస్. ఓకే, జీర్ణక్రియలో ఔషధాల ప్రభావం పేగుల బ్యాక్టీరియా మరియు జీర్ణక్రియ ప్రక్రియలపై ఉంటుందన్న అలసట అనేది సాధారణ పక్క ప్రభావంగా ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫార్మకోథెరపీ? ఫార్మకోథెరపీ యొక్క ప్రాథమిక లక్ష్యము ఏంటి? టు క్యూర్ డిసీజ్, టు రిలీవ్ సిమ్టమ్స్, నెక్స్ట్ టు ప్రివెంట్ డిసీజ్ ప్రోగ్రెషన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఆప్షన్ అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఫార్మకోథెరపీ అంటే ఏంటండి? టు క్యూర్ డిసీజ్, వ్యాధిని తగ్గించడం, టు రిలీవ్ సిమ్టమ్స్, నెక్స్ట్ టు ప్రివెంట్ డిసీజ్ ప్రోగ్రెషన్. ఓకే, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫార్మకోథెరపీ ఈజ్ టు క్యూర్ డిసీజ్, రిలీవ్ సిమ్టమ్స్ అండ్ ప్రివెంట్ ద progression of a illness. Yeah. Next, which drug is classified as an opioid analgesic? Opioid నొప్పి మందు అని సేకరించబడిన ఔషధం ఏది? అనలగెస్టిక్. యా, ఏంటండి అది మరి? ఆప్షన్ బి అండి, మార్ఫిన్ అండి. మార్ఫిన్ నొప్పి మందు అంటారండి. ఓకేనా, ఓపియాయిడ్ అనలగిస్ట్ అంటే నొప్పి మందు. ఏంటి? మార్ఫిన్ అండి. మార్ఫిన్ ఉపయోగిస్తారు. చూద్దాం. మార్ఫిన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ అన్ ఓపియాయిడ్ అనలగిస్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ severe pain by acting on the
సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే ఇది నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థ పైన పనిచేస్తూ ఓకేనా సివియర్ పెయిన్ని తగ్గించడానికి ఉపయోగించడం అయితే జరుగుతుందండి. మార్ఫిన్ ఓకేనా ఓపియాయిడ్ నొప్పి మందుగా దీన్ని వర్గీకరించడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ బయో అవైలబిలిటీ రిఫర్ టు? బయో అవైలబిలిటీ పదం యొక్క అర్థం ఏంటి? బయో అవైలబిలిటీ అనే పదం యొక్క అర్థం ఆన్సర్ ఆప్షన్ ఏ, ద పర్సంటేజ్ ఆఫ్ ఏ డ్రగ్ దట్ రీచెస్ సిస్టమాటిక్ సర్క్యులేషన్. ఏంటి? ద పర్సంటేజ్ ఆఫ్ డ్రగ్ దట్ రీచెస్ సిస్టమాటిక్ సర్క్యులేషన్. చూద్దాం క్లియర్గా. బయో అవైలబిలిటీ రిఫర్ టు ద పర్సంటేజ్ ఆఫ్ ఏ డ్రగ్ దట్ ఎంటర్స్ సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టింగ్ ఇట్స్ ఎఫికేస్. చూద్దాం. బయో అవైలబిలిటీ అనేది ఒక ఔషధం ఎవరు ప్రవేశించిన తర్వాత మొత్తం రక్త ప్రసరణలో చేరే శాతము, ఇది దాని ప్రభావాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే మనం వేసుకున్నటువంటి ఔషధం ఏదైతే ఉందో, డ్రగ్ ఏదైతే ఉందో, అది ఎంత శాతము బ్లడ్లో కలుస్తుందో. ఓకేనా? సిస్టమాటిక్ సర్క్యులేషన్ అంటారు దీన్ని. సో ఎంత శాతం అయితే కలిసి దాని ప్రభావాన్ని చూపిస్తుందో దాన్ని బయో అవైలబిలిటీ అంటామండి. ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ వన్, విచ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ కామన్లీ ప్రిస్క్రైబ్డ్ ఫర్ యాంగ్జైటీ డిజార్డర్? ఆందోళన రోగాలకు సాధారణంగా సూచించబడే ఔషధాల తరగతి ఏది? యాంగ్జైటీ ఉంటుందండి కొందరికి, ఆందోళన. ఓకేనా? యాంటీ డిప్రెసెంట్స్. సో బెంజోడియా జెపినెస్, బెంజోడియా జెపిన్స్, యాంటీ hypertensives and యాంటీసైకోటిక్స్ అండి. ఓకేనా? మరి ఏవి రిఫర్ చేయడం జరుగుతుందంటే ఆప్షన్ బి అండి. ఓకేనా? బెంజోడియా జెపిన్స్ అనేటువంటివి ఆందోళన రోగులకు, అంటే యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నటువంటి వారికి ప్రిఫర్ చేస్తారండి ఇవి. చూద్దాం ఎక్స్ప్లెనేషన్. బెంజోడియా జెపిన్స్ are commonly prescribed for anxiety disorders as they help to reduce anxiety symptoms by acting on the brain's neurotransmitters. Okay? Next one. What is the role of formulary in a hospital? ఒక ఆసుపత్రిలో ఫార్ములరీ యొక్క పాత్ర ఏంటి? ఫార్ములరీ యొక్క పాత్ర ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్. లిస్ట్ ఆఫ్ అవైలబుల్ మెడికేషన్స్, గైడ్లైన్స్ ఫర్ ప్రిస్క్రైబింగ్ డ్రగ్స్, ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ మెడికేషన్స్, ఇవన్నీ కూడా ఒక ఫార్ములరీ చూడాల్సినటువంటి ముఖ్యమైన పాత్రగా చెప్పుకోవచ్చింది. ద రోల్ ఆఫ్ ఫార్ములరీ ఇన్ ఏ హాస్పిటల్. A formulary is a comprehensive list of medications that are approved for use in a hospital, along with the guidelines for prescribing and pricing information కూడా ఉండాలి. ఒక ఫార్మసిస్ట్ వీటన్నిటిని చూసుకుంటారు. ఓకేనా? వాట్ డస్ ద టర్మ్ థెరాప్యూటిక్ ఇండెక్స్ ఇండికేట్? థెరాప్యూటిక్ ఇండెక్స్ దేని గురించి తెలియజేస్తుంది, ఏం సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ద సేఫ్టీ మార్జిన్ ఆఫ్ ఏ డ్రగ్. ఏంటండి? ద సేఫ్టీ మార్జిన్ ఆఫ్ ఏ డ్రగ్ అండి. ఓకేనా? సో గైస్, ఎవరికైనా ఫుల్ కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ కావాలనుకున్న వారు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తప్పకుండా మనము అతి త్వరలోనే ఈ యొక్క ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం అయితే జరుగుతుంది, చాలా తక్కువ కాస్ట్లో. ఓకే, గమనించాలి. చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ మెడికేషన్ యూజ్డ్ టు ట్రీట్ డయాబెటీస్? మధుమేహం చికిత్సకు ఉపయోగించే సాధారణ ఔషధం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకేనా? మెట్ఫార్మిన్. ఏంటది? మెట్ఫార్మిన్ అనేది మధుమేహాన్ని నివారించడానికి. ఓకేనా? టు కంట్రోల్ ద డయాబెటీస్. ఓకేనా? మెట్ఫార్మిన్. చూద్దాం. Metformin is a common medication used to manage type 2 diabetes by improving insulin sensitivity and decreasing glucose production in the liver. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. ఓకేనా?
మెటాఫార్మిన్ అనేది ఇన్సులిన్ అనుసంధాన్ని మెరుగుపరిచేందుకు మరియు లివర్లో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించేందుకు మధుమేహం నిర్వహించడానికి ఉపయోగించే సాధారణ ఔషధము. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ కోర్టికోస్టెరాయిడ్? ఓకే, కోర్టికోస్టెరాయిడ్స్ తెలుగులో చూద్దాం. కోర్టికోస్టెరాయిడ్ల సాధారణ పక్క ప్రభావం ఏది? సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అర్థము. ఓకేనా, అడ్వర్స్ ఎఫెక్ట్ weight loss, hyperglycemia and hypertension, both B and C. Option D and both B and C and D. ఓకేనా, హైపర్గ్లైసీమియా అండ్ హైపర్ టెన్షన్ ఇవి రెండు కూడా కోర్టికోస్టెరాయిడ్ల యొక్క సైడ్ ఎఫెక్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. కోర్టికోస్టెరాయిడ్స్ కెన్ లీడ్ ద బోత్ హైపర్గ్లైసీమియా అంటే హై బ్లడ్ షుగర్ అండి. ఇది హైపర్గ్లైసీమియా అంటే ఏంటి? హై బ్లడ్ షుగర్. అండ్ హైపర్ టెన్షన్ అండి, హై బ్లడ్ ప్రెషర్. బ్లడ్ షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ యాజ్ ఎ కామన్ అడ్వర్స్ ఎఫెక్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, అందరు కూడా గమనించాలి. వాట్ ఈస్ ద ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ఏస్ ఇన్హిబిటర్స్? ఏస్ ఇన్హిబిటర్స్ యొక్క ప్రాథమిక చర్య ఏంటి? ఏం చేస్తాయి ఇవి ఏస్ ఇన్హిబిటర్స్? ఆప్షన్ బి అండి, డిక్రీజ్ బ్లడ్ ప్రెషర్ అండి. ఏం చేస్తుంది? డిక్రీజ్ బ్లడ్ ప్రెషర్. ఏస్ ఇన్హిబిటర్స్ lower blood pressure by preventing the conversion of angiotensin to angiotensin 1 to angiotensin 2 అండి, to substance that constricts blood vessels. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఏస్ ఇన్హిబిట్స్ angiotensin 1 అండ్ angiotensin 2గా మార్చడానికి నిరోధించడం ద్వారా రక్తపోటును తగ్గిస్తాయి. ఇవి రక్తనాళాలను కండరాలుగా చేస్తాయి. విచ్ మెడిసిన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఎ బ్లడ్ థిన్నర్? రక్తాన్ని చాలా నీరుగా చేరేందుకు థిన్గా మార్చడానికి ఏ ఔషధం ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆస్పిరిన్ అయితే ఉపయోగించడము జరుగుతుంది. ఓకేనా, యా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంట్రోల్డ్ సబ్స్టాన్స్? నియంత్రిత పదార్థానికి ప్రత్యేకత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హై పొటెన్షియల్ ఫర్ అబ్యూస్. చూద్దాం. కంట్రోల్డ్ సబ్స్టాన్స్ హ్యావ్ ఎ హై పొటెన్షియల్ ఫర్ అబ్యూస్ విచ్ ఇస్ వై దే ఆర్ రెగ్యులేటెడ్ బై లా టు ప్రివెంట్ మిస్యూజ్. నియంత్రిత పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేసుకునే సామర్థ్యం ఉంటుంది, అందువల్ల ఇవి చట్టం ద్వారా నియంత్రించబడతాయి. అవి దుర్వినియోగానికి గురి కాకుండా, కొన్ని డ్రగ్స్ ఉంటాయండి అవి యూజ్ చేయడము చాలా ప్రమాదకరం, అందుకే చట్టం ద్వారా వాటికి అంటే ఎవరు తీసుకోకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వరు. సో అలాంటివి అన్నట్లు. సో గైస్, మనం ఇప్పుడు 20 క్వశ్చన్స్ అయితే చెప్పుకున్నామండి. సో క్వశ్చన్స్ బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రీవియస్ పేపర్ని కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ పార్ట్లో. సో కామెంట్ చేయండి ఎవరైతే ఈ యొక్క ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బై.